శచీదేవి నీకు ఎంతో ప్రేమగా తన చేతులతో ఉండ్రాలు తినిపించాలనుకుంటున్నారు, కానీ నువ్వు తనకు అవకాశమే ఇవ్వడం లేదు. అలాగే మీ మేనత్తలిద్దరి పళ్ళాలలోని కుడుములన్నీ క్షణాల్లో ఖాళీ చేశావు. దయచేసి నన్ను క్షమించండి. నా ఆకలిని అదుపు చేసుకోలేకపోయాను మాత. ఇప్పుడు మీ చేత్తోనే జాంగ్రీలు తినిపించండి. చూస్తుంటే పుత్రుడి దృష్టంతా ఆకలి తీర్చుకోవడం మీదే ఉన్నట్లుంది. కనుక తనని అడ్డుకోవడం ఎవ్వరి వల్ల కాని పని. శ్రీ గణేశుడు తినడంలో తీరిక లేకుండా ఉన్నారు. పార్వతీమాతను హెచ్చరించడానికి ఇదే సరైన అవకాశం మనకు. మాత, అన్నయ్య డోలు వాయిస్తున్నారు అక్కడ. అన్నయ్య, మీరక్కడ డోలు వాయించండి, నేను డమరుకం వాయిస్తాను. మహాదేవపుత్రుల జంట వాయిద్యాలు ఎంతో వినసంపుగా ఉన్నాయి. మాత, ఈరోజు మా తమ్ముడు గణేశుడి యొక్క జన్మదినోత్సవం.